జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ అన్న గారి నాయకత్వం. ధన్యవాదాలు సోదరులారా. చాలా సంతోషం. మొన్నట్టు మనము పేపర్లలో చదువుకున్న కేతన్పల్లిలో ఏం జరుగుతుంది రాబోయే అంటే అంత గందరగోళం జరుగుతుందని చెప్పేసి పేపర్లో చదివిన తర్వాత పెద్దలు కేటీఆర్ అన్న గారితో రావడం, ఈ కార్యక్రమానికి కేటీఆర్ అన్న గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ యొక్క కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేసినందుకు గౌరవ పెద్ద కేటీఆర్ అన్న గారికి ప్రత్యేకంగా చప్పట్లతో స్వాగతం తెలియజేయాలి. వారితో పాటు జిల్లా అధ్యక్షులు బాల్క సుమనన్న గారు, దివాకర్ అన్న గారు, మా సహచర సోదరిమణి ఎమ్మెల్యే మా లక్ష్మక్క గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అన్న కోనేరు కోనప్ప గారు, వారితో పాటు చాలా మంది పెద్ద సోదరులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు చాలా మంది చాలా వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒక్కటే దయచేసి మన దిమాగ్లో ఒకటే పెట్టుకోండి. ఇవన్నీ వస్తాయి, ఎన్నో పథకాలు వస్తాయి, ఏమో పోతాయి, కానీ కేసీఆర్ దొరకరు. ఎప్పుడు కేసీఆర్ దొరుకుతాడా? కేసీఆర్ దొరుకుతాడా? దొరుకుతాడా? మరి ఒక్కసారి చప్పట్లతో జోరుతో చప్పట్లు కొట్టండి. జనాలు ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వస్తాడు కేసీఆర్ గారు అని చెప్పేసి. మొన్న మీకు ఒక విషయం చెప్పాలి. మా దగ్గర సీఎం సభ జరిగింది. నా నియోజకవర్గంలో మన రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చి అక్కడ ఏదైతే అడిగిండు, ప్రతిదీ అడిగిండు. ఇల్లు వచ్చిందా, అది వచ్చారంటే ఎవరు తలకాయ ఊపుతలేరు, ఓలు ఊపుతలేరు. అంటే జనాలకి ఏంటంటే ఈ ఇల్లు వీళ్ళు పక్కన పెట్టండి, ఈడు ఎప్పుడు పోతాడో అని చూస్తా ఉన్నారు జనము. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడు, కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. ఆ సభలో మా దగ్గరికి వెళ్ళి ఎవరు రాలే. మా దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైతే మా నియోజకవర్గంలో మీటింగ్ జరిగింది, కానీ మా అక్కడ ఎవరు రాలే. మొత్తం మంచిర్యాల వాళ్ళు వచ్చిండ్రు, మొత్తం మంచిర్యాల బస్సులే. మీరు ఆడికెళ్ళి ఊడిపడ్డారు రాబాయ్ అంటే వాళ్ళం బలవంతంగా 1000 రూపాయలు విస్కీలు అన్ని తీసుకొని వచ్చిండట పాపం. కానీ వాళ్ళు వచ్చిండు, వేల మంది వచ్చిండు ఇక్కడికి వెళ్ళి, కానీ ఓళ్ళు సభలు కొడతలేరు. మేము అడిగినాం, అరే ఏంద్రాబాయ్ మీరు అందరు ఇంతమంది ప్రేమ్ సాగర్ రావు తొలుకొని వచ్చిండు కానీ ఎందుకు చప్పట్లు కొడతారు అంటే, మేము పుక్యం వచ్చినా, మేము కల్లువీలు పోస్తే వచ్చినాం, మేము మాకు పైసలు వచ్చి వచ్చినాం, కానీ మేమన్నా ఇలా మీద కాంగ్రెస్ వాళ్ళ మీద ప్రేమతో వచ్చామని అంటా ఉన్నారు. కాబట్టి దయచేసి అదే విధంగా ఏ విధంగా అయితే కేతర్పల్లిలో మనము కొట్లాడి సాధించుకున్నామో అదే విధంగా రేపు కూడా చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి ఇవన్నీ స్థానాలు ఖచ్చితంగా బల్ల గుద్ది రాబోయే రోజుల్లో గులాబీ జెండాను ఎగరవేయాలని చెప్పేసి కూడా ఇస్తారుగానే తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం నిజంగా చూస్తూ ఉంటే, రాత్రి కూడా చూస్తూ ఉంటే మెరుస్తూ ఉన్నాయి. మనం మంచిర్యాలలో ఉన్నామా, బయట దేశంలో ఉన్నామని అనిపిస్తూ ఉంటుంది. అంత డెవలప్మెంట్ మన పీరియడ్లో జరిగింది. డెవలప్మెంట్ వస్తుంటది, పోతుంటది, కానీ మన నాయకుడు ముఖ్యం. కాబట్టి మన గౌరవ కేసీఆర్ గారిని మనం ముఖ్యమంత్రి చేసేదాకా మనం నిద్రపోవడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ ముగిస్తారు. జై తెలంగాణ.